సైన్స్ మనకి నేర్పించేదే అది. సైన్స్‌లో ఏంటంటే, ఇప్పుడు చాలా జబ్బులు కనిపెట్టాం మనం. న్యూరాలజీలో కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఏఎల్ఎస్ అని, ఎంఎన్‌డి మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాం. అది వచ్చిన తర్వాత పేషెంట్ రోజు రోజుకి క్షీణిస్తా వెళ్తాడు. మనం డిసీజ్ పట్టుకుంటాం. ఏమీ చేయలేం. అంటే పేషెంట్ డౌన్ అవుతున్నా సరే, అవన్నీ రీసెర్చ్‌లో ఉన్న డిసీజెస్. ఇప్పటికీ ట్రీట్మెంట్ రాలా. ఆ డిసీజ్ కనిపెట్టి 100 ఏళ్ళు దాటిపోయింది. బట్ ఇప్పటికీ మెడిసిన్స్ రాలేదు. ఇంత అడ్వాన్స్ అయింది కదా! ఇప్పటికీ మెడిసిన్స్ రాలేదా అని అడుగుతారు పేషెంట్స్. ఎక్కడికెళ్ళినా ఇదే అమెరికన్ ప్రెసిడెంట్‌కొచ్చినా ఏం చేయలేం. కొన్ని పార్కిన్సన్స్‌లో పీఎస్‌పీ అని ఒకటి ఉండిద్ది. దాంట్లో పడిపోతా ఉంటారు. నుంచుంటే పడిపోతారనమాట. బ్యాలెన్స్ ఉండదు. టపా 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 అన్ని తలలు దెబ్బలు వేసుకొని వస్తారు. స్టిల్ వాళ్ళది కూడా అంతే. దేర్ ఈస్ నథింగ్ వీ కెన్ డూ. వాళ్ళు పాపం తిరుగుతానే ఉంటారు డాక్టర్స్ చుట్టూ. ఇంకెవరైనా ఇస్తారేమో అని. చివరికి హోప్ లేనప్పుడు ఆయుర్వేద, హోమియో అన్నిటికీ వెళ్తారు. మేము ఎంకరేజ్ చేస్తాం. అలోపతిలో అయితే లేదు. సో, అనవసరంగా నేనైతే మిమ్మల్ని ఖర్చు పెట్టనివ్వను.